అది కాదు చెప్తాడు ఆయన ఎప్పుడు ఆపడు నన్ను. వాళ్ళ కూతుర్లో కొడుకులు బొమ్మ నాన్న పోతుంది అంతేగాని ఆడపోతున్నావు తెలియదు. నీ ఇష్టము నీ ఓపుకుంటే నువ్వు ఎక్కడికైనా పో అంటాడు కానీ పోవద్దు అని ఎక్కడికి చెప్పడు. నేను రాను ఎక్కడికి, నువ్వు కావాలంటే పో అంటాడు. ఆయన బంగారు తల్లి అన్నమాట, బంగారు తండ్రి పొమ్మంటాడు ఎక్కడికైనా. అంత లవ్ అన్నమాట. ఒక్కటి చెప్పా, ఒకటి చెప్పి ఆరుటికి పోతా మనం. ఇప్పుడు ఆరుట్లో నాకు ఎవరు చెప్పలే పలానా దగ్గరికి పోతున్నావు. ఎవరు చెప్పారు? ఎక్కడికంటే బుక్ చేయమన్నావు నువ్వు? తెలీదు. అమ్మోళ్ళు ఎడకు పోతుంటే సరే పురుగొండవు పోదాంపా. పోతాము పదా, అదొక యాత్రే కదా. అవును పదా. ఇప్పుడు ఎంత ఏడా పోతున్నాం? ఇప్పుడు అమెరికా పోతున్నాం. ఎక్కడికైనా పోయేదే. ఇప్పుడు గుర్రం కింద పొంగతుంది, మనం ఎక్కబడలేదు దాని మీదకి. అది మన మీద ఎక్కద్ది. వాళ్ళు ఎక్కిస్తాడులా వీళ్ళు. ఈ పక్క ఒక కాలు పెట్టడానికి ఒక కమ్మి ఇనప కమ్ములు ఉంటాయంట. ఆ కమ్ములు రింగ్స్ లాగా ఉంటాయి, వాటిలో కాలు పెట్టించి ఎక్కిస్తారంట. ఈ పిల్ల ద్వారకా పోయినప్పుడు ఒంటి ఎక్కాలనింది, అదే భయం అయిపోయా. కింద స్టూల్ వేసి ఎక్కించినాడు. లేదు మాకు, మేము ఎక్కితే ఎక్కడికో పోయినప్పుడు ఎక్కువ మనం దాన్ని పుడుకోబెట్టి నేపాల్ ఆడెక్కినారు. నేపాల్ కాదే, ద్వారకలో ఎక్కాం. ఇవి నేపాల్ అంటే ఒంటిని పుడుకోబెట్టి. అది కాదులే అమ్మ, నువ్వు రాలా, మనం పోయాము ద్వారకలో. ఆ నీళ్లు వచ్చే కాడ అరేబియా వాళ్ళు ఆడ కదా మనం ఎక్కిందే. నువ్వు రాలా అసలు. అంటే మేము ఎక్కేదాకా జెండా ఊపొద్దని చెప్పినారు. మామూలు ఏసీ వాళ్ళ మటుకు బయట పెట్టేసామని చెప్పు వీడియోలో. ఆఖరి అమ్మ తల్లి నాకేం భయం వేయలేదు కానీ మీ అమ్మ వీళ్ళిద్దరు ఎక్కి కూడా మిమ్మల్ని చూసారా లేదో తెలియదు కానీ ఓకే అన్నాడు. ఆయన జెండా ఊపేశాడు. ఏం జరిగిందంటే ఫస్ట్ మా అమ్మ ఏం చెప్పిందంటే, అందరం చాలా మంది ఉన్నాము, కొద్దిసేపు ఆపండి, 2 నిమిషాల కట్ట గదిలేబాకండి అని చెప్పింది. మామూలు ఏంటంటే ఈ స్లీపర్లో ఒకరు, ఏసీలో కొంతమంది ఉన్నారు. వీళ్ళు స్లీపర్లో వాళ్ళే ముందు ఎక్కేసారు, ఏసీ వాళ్ళు ఎక్కలేకపోయారు. వీళ్ళు ఎక్కేసిన తర్వాత ట్రైన్ గది ఓకే అనేసారు. వీళ్ళు ట్రైన్ గదిలేసింది, ట్రైన్ గదిలేనారు. ఏసీ వాళ్ళు మాత్రం కింద ఒకరు పైన ఒకరు, ఇందులో ఈ లాస్ట్ లో రన్నింగ్ లో ఎక్కింది. అదే పెట్టు మా వాళ్ళకి పోలీస్ అయిపోతారు. రన్నింగ్ లేక మొత్తానికి చైన్ లాగదాం అనుకోని తర్వాత మొత్తానికి ఏదో ఆపారు ట్రైన్. సో సక్సెస్ఫుల్ గా అందరం ఎక్కినాం అనమాట. కానీ జరిగిన కమిట్మెంట్ మనకి ఇంకా తెలీదు. నార్మల్ వాళ్ళు ఎక్కినప్పుడు జెండా ఊపమన్నారు, ఏసీ వాళ్ళు మటుకు బయట మాది చూస్తే అనుకున్న దగ్గరికి పెట్టి రాలేదు, 2 పెట్లు వెనక వచ్చింది. వీళ్ళేమంటే నార్మల్ వాళ్ళు జెండా ఊపి మేము వెళ్ళిపోతాం అన్నారు. ఆహా వీళ్ళిద్దరు ఎక్కి ముందు మళ్ళీ వాకిట్లో చేరి ఓకే నేను ఊపటం. మీ అమ్మ అప్పుడు అనసూయ కట్టు ఇట్టు చూసిందే, ఓకే అన్నది. వీళ్ళు ఎక్కడిని గమనించినట్టు వీళ్ళు వేసి వాళ్ళు ఎంతసేపు ఎందుకుంటారులే అనుకున్నట్టు. ఎవరో ఒకరు వచ్చన్నా ఈగిపోయామా పరిగెత్తినా పాపమా. ఈ అక్క దిగేస్తే మా అమ్మ బయట ఉండే, నేను అడిగేది, నేను కూడా దిగేసిన, ఎక్కింది మళ్ళీ. వాడి ముసలాం తేగలేకపోతున్నా నేను వెళ్తున్నాడు. అది కాదు బుజ్జి, నువ్వు ఏంటంటే ఒంటి కథ అయింది. ఫస్ట్ టైం ఇటు కూర్చుంటివి, ఆయన కూర్చున్నా మళ్ళీ కాళ్ళు చెప్తివి ఆయన సీట్ లో పోయి. క్యా భయ్యా वो बुढ़ा वाला तुम्हारा सीट पूरा चोरी कर दिया क्या? అమ్మా భయ్యా అని చెప్పు, అమ్మ భయ్యా అని చెప్పు, అమ్మ భయ్యా అని చెప్పు. వాడు వెళ్ళిపోతున్నాడు పో. చిన్నగా కూర్చుంటే చిన్నగా కాళ్ళు చెప్తావు ఆయన సీట్ లో పోయి. లేవు మే ఫుల్ గా ఒక్క రౌండ్ బాగుండాలి. అమ్మకి బర్త్డే విషెస్ చెప్పడానికి వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇక్కడి నుంచి ఏమో తలుపులు దీని ఉందాడా. నేను ఎందుకు ఇచ్చావు నువ్వు అమ్మకే ఎంత బాగుంది అందులో ట్రైన్లోనే
అది కాదు ఇంట్లో అదే సేవ చేయడానికి పోతారంటే వీళ్ళు ఇంట్లో పని మనుషులు పెట్టుకొని ఆడ పోయి మీరేం సేవ చేసేది అంటే ఈ సేవ చేయడానికి కదా నువ్వు చెప్తున్నావా? నేనైతే పోగలుగుతా చేయగలుగుతా, ఎందుకంటే ఇంట్లో నా పని నేనే చేసుకుంటా. నాకేం లేదక్క, నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఉద్ధరించి తర్వాత ఊళ్ళో వాళ్ళు ఉద్ధరించాలి. ఇంట్లో నాకు చేసే వాళ్ళు అంతే కదా అయితే. నీకు హ్యాపీ శుభాకాంక్షలు అక్క, జన్మదిన శుభాకాంక్షలు. అది కాదు ఫస్ట్ హ్యాపీ, తర్వాత జన్మదిన తెలుగులోకి వచ్చేసింది అవి. ఒకసారి రుక్మిణిలో చేసుకున్నాం. అదే చెప్తున్నా 10 సంవత్సరం 75 వస్తుందే వచ్చే సంవత్సరం అప్పుడు చేద్దాంలే బాగా. అప్పుడు యాత్ర బాబు ఇంట్లో ఉంటే వచ్చే సంవత్సరం యాత్ర ఆడైనా చెయ్యాలి నిర్మలం ఈసారి బాగా. ఇంట్లో అయితే బాగుంటది. ముందుగానే వెళ్ళిపోయేదినా, ఆడైనా బయట అయినా బాగా చేసుకున్నాం. అక్కడ పోతే ఎక్కువ అయిపోయా, దాంట్లో ఇంక 2 సీట్లు వచ్చే వాళ్ళకి స్థలం లేకపోయి పచ్చి వెందు మా ఇప్పుడే అంతే పెట్టు, అంతే పెట్టు. బిర్యానీ अच्छा वीडियो बनाया जा रहा है। నలుగురు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఆలోచన. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలించాలని